నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 8వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ఠా కార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి తిథి. రాత్రి 8:15 వరకు తదుపరి ద్వాదశి తిథి. మృగశీర్ష నక్షత్రం సాయంత్రం 6:07 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం. వైద్యుతి యోగం మధ్యాహ్నం 2:04 వరకు తదుపరి విష్కుంభ యోగం. వాణిజ కరణం ఉదయం 8:48 వరకు విష్టి అంటే భద్రకరణం రాత్రి 8:15 వరకు తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:26 నుండి 4:01 వరకు. అమృతకాలం ఉదయం 9:31 నుండి 11:05 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం, సాయంత్రం 6:15 చంద్రోదయం, మధ్యాహ్నం 2:16 చంద్రాస్తమయం, రాత్రి 4:08 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:46 నుండి 8:18 వరకు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:46 నుండి 8:12 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:23 వరకు. రేపు భీష్మ ఏకాదశి. పద్మపురాణం భవిష్యోత్తర పురాణాల ప్రకారం భీష్మాచార్యుల వారి ఆత్మ విష్ణులోకం చేరుకున్న రోజు. అంతేకాకుండా భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి సమక్షంలో పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశం చేశారు. శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవులు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజు నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం మొదలుపెట్టారు. అందువలన రేపు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జయంతి. రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణంతో పూజిస్తారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో లక్ష్మీ నరసింహుల కళ్యాణం జరుగుతుంది. అన్నవరం, యాదాద్రి, సింహాచలం, భద్రాచలం, తిరుమలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, రథోత్సవాలు జరుగుతాయి. రేపు జయ ఏకాదశి. దేవేంద్రుని కొలువులో పుష్పవతి అనే అప్సరస నాట్య కళాకారిణి ఉండేదట. అదే ఆస్థానంలో పనిచేయుచున్న చిత్రసేన అనే సంగీత విద్వాంసుని కుమారుడు మాల్యవంతుడు అనే యువకుడికి పుష్పవతి ఆకర్షితురాలు అయిందట. వారి ఇరువురి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా పుష్పవతి ఏకాగ్రత కోల్పోయి నిండు సభలో నృత్యం సరిగ్గా చేయలేకపోయిందట. అసహనానికి గురైన దేవేంద్రుడు ఆ జంటను పిశాచులుగా మారమని శపించాడు. కొంతకాలానికి ఒకరోజు ఆ జంట తమకు తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం ఆచరించారట. మరలా వారికి పూర్వపు స్థితి రూపం వచ్చి ఇంద్రలోకానికి చేరుకుని ఇంద్రునికి జరిగిన వృత్తాంతం చెప్పారట. ఇంద్రుడు వారి ఇరువురిని చిరాయువులుగా జీవించమని దీవించి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తాను కూడా జయ ఏకాదశి వ్రతం ఆచరించడం మొదలు పెట్టాడు అని పురాణ కథనం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 9:04 వరకు ఉంటుంది. ఏకార్కళ దోషం రేపు సాయంత్రం 6:07 నుండి ఎల్లుండి సాయంత్రం 5:53 మధ్య కాలంలో ఏర్పడుతుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ఠా నక్షత్రం సంచారం, చంద్రగ్రహం ఆరుద్ర నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ ఏకార్కళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.